హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మిమ్మల్ని ఒక అదిరిపోయే ప్లేస్కి తీసుకువెళ్తున్నాను. అదే ఒడిస్సాలో ఉన్న దియోగటి జలపాతం. అది కొరాపుట్ నుంచి 11 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సిటీ గోల నుంచి కాస్త ప్రశాంతంగా కోరుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ప్రకృతిని ప్రేమిస్తే మాత్రం ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. అదిగో చూడండి, పైనుంచి పాలు కుమ్మరిస్తున్నట్లుగా పడుతున్న నీళ్ళు ఎంత అందంగా ఉందో కదా. ఇక్కడ నీళ్ళు కూడా చాలా క్లీన్గా ఉంటాయి. ఆ రాళ్ళ మీద కూర్చొని జలపాతం శబ్దం వింటుంటే మనసుకు చాలా హాయిగా ఉంటుంది. ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయడానికి, మంచి ఫోటోలు దిగడానికి ఇదొక సూపర్ ఆప్షన్. మీరు ఇక్కడికి రావాలనుకుంటే మాత్రం వర్షాకాలం అయ్యాక వస్తే ఇక్కడ బాగుంటుంది. అప్పుడు నీళ్ళు ఎక్కువగా ఉంటాయి. అయితే ఒక విషయం ఫ్రెండ్స్, ఇక్కడికి వెళ్ళాలనుకుంటే మాత్రం కొంచెం నడాల్సి ఉంటుంది. నేనైతే వెళ్ళినప్పుడు వీడియో అయితే తీయలేకపోయాను ఫ్రెండ్స్. సో రిటర్న్ వెళ్ళే వీడియో అయితే నేను తీసాను, అదే మీకు చూపిస్తాను. అయితే ఫ్రెండ్స్, మేము సింగిల్గానే వచ్చాం. సో మేము దారి తప్పిపోయాం ఫ్రెండ్స్. మళ్ళీ రిటర్న్ వెళ్ళి మా ఆయన వెళ్ళి ఆ ఊరెళ్ళి ఒక ఆవిడికి పట్టుకొని వచ్చారు. సో ఆవిడే మాకు ఈ వాటర్ ఫాల్కి దారి చూపించారు. ఆవిడకైతే నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అద్భుతాన్ని చూపించినందుకు. అయితే ఫ్రెండ్స్, ఇదిగోండి రిటర్న్ వెళ్ళే వీడియో ఇది. మేము వెళ్తున్నాం. ఇక్కడైతే వెళ్తుంటే చల్లటి గాలి, పక్షుల అరుపులు మనకి చాలా రిలాక్సేషన్ ఇస్తాయి. కానీ ఆ జలపాతానికి చేరుకోవడానికి కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది. ఆ నడక కూడా మనకి ఒక చిన్న అడ్వెంచర్లా కనిపిస్తుంది. ఈ అందమైన ప్రదేశాన్ని మనం పాడు చేయకూడదు ఫ్రెండ్స్. మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ ఇక్కడ ప్లాస్టిక్ కానీ చెత్త కానీ వేయకండి. మన ప్రకృతిని మనమే కాపాడుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.